మాథ్యూ 15:22-28 నుంచి నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు వేసెను. In this verse it says, "Have mercy on me, O Lord, son of David. My daughter is severely demon possessed." అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. For that the Lord Jesus Christ did not answer even once. సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ కూడా ఆ మదర్ ఒక తల్లి తన కూతురి విషయంలో ఏ విధంగా ఆ బాధ కలిగి కరుణింపు అని ఏ విధంగా వేడుకుంటుందో బాధపడుచు, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా నా విషయమై తండ్రి దగ్గర వేడుకుంటున్నారు. Like how the Canaanite woman was pleading with the Lord Jesus Christ about her son's issue, same way Lord Jesus Christ is also pleading on my behalf to the Father. ఇక్కడ ఈ కెననై స్త్రీ 3 విషయాలలో తను టెస్ట్ చేయబడింది. ఫస్ట్ టైం తను ఎప్పుడైతే దావీదు కుమారుడు నన్ను కరుణింపుము అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తనకి మాట అయినా చెప్పలేదు. There are three stages to this, three things we need to take a note. First stage is the Canaanite woman was saying, "Have mercy on me, O Lord," for which Jesus Christ did not utter a single word. సెకండ్, అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, అంటే శిష్యులు కూడా వేడుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువుని ఈమెను పంపించి వేయండి అని చెప్పి. So even the second stage is even the disciples were requesting Lord Jesus Christ to send the lady away. సో మూడవది చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు రొట్టె విషయమై చెప్తారు, ఇది నా పిల్లల కొరకు నేను సిద్ధపరిచింది, దీనికి కుక్కలకి వేయగలనా అని చెప్పేసి. And the third step is the Lord Jesus Christ refers to the manna there, saying that it belongs to his children and not to dogs. అయినను 25వ వచనం మనం చూస్తే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. So even then the woman comes and says, "Lord, help me." అక్కడ నిజంగా జీసస్ క్రైస్ట్ ఆమె విశ్వాసంని చూసి ఏమనంటారంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 28th verse అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. Looking at the faith of the woman, Lord Jesus Christ says, "O woman, great is your faith, let it be as you desire." సో ఇక్కడ 3 things చూస్తే ఆ థర్డ్ టైం తను సక్సెస్ అవుతుంది, తన కూతురికి స్వస్థత అన్నది పొందుకుంటుంది. అదే యేసుక్రీస్తు ప్రభువు చూస్తే థర్డ్ డే ఆయన రిజరెక్ట్ అయి ఉన్నారు. అలాగా 3 అన్నది ఒక ప్రాముఖ్యత బైబిల్లో మనం చూడొచ్చు. So the third stage, Lord Jesus Christ relents, and even the woman also gets that whatever she desired. So even the same way, on the third day the Lord Jesus Christ resurrected. There is a significance of the figure or the number 3 in the Bible. ఇక్కడ ఆ తల్లి విశ్వాసము తన కూతురికి స్వస్థత కలగాలని యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా వేడుకుంది, ఏ విధంగా అయితే యాకోబు తండ్రి కాలు పట్టుకుని వదిలిపెట్టలేదో అదే విధంగా అది పొందుకునేంత వరకు, ఆ స్వస్థత పొందుకునేంత వరకు కూడా తను యేసుక్రీస్తు ప్రభువుని వదిలిపెట్టలేదు. Like how the Canaanite woman did not leave Lord Jesus Christ unless she was blessed, like how Jacob was holding on to the Lord's legs unless he blessed him. ఎందుకు అనంటే వారు విశ్వాసం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే స్వస్థత చేయగలరు అన్న విశ్వాసము వాళ్ళు కలిగి ఉన్నారు. Because the main reason is that they believe that only Lord Jesus Christ can heal them, and that is the faith they had. ఈ రోజు నా విశ్వాసము పరిస్థితి ఏంటి? నేను ఆ విశ్వాసము కలిగి ఉన్నానా? నా పరిస్థితి ప్రతిదీ కూడా నన్ను బయటికి తీయగలిగింది, నా పరిస్థితిలో నుండి నాకు జయమునిచ్చేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని ఈ విశ్వాసము నేను మాట వరకే ఉంచానా? పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగానే నేను ఆయన్ని పట్టుకుని ఉన్నానా? Let us all examine ourselves. Where is my faith level? Am I only uttering with words, or am I holding on to that faith till the last moment, till I achieve whatever I desire from the Lord? ఇక్కడ ఆ మదర్ కనానీ స్త్రీ అంటుంది, నా కూతురికి దయ్యం పట్టి ఉన్నది అని. సో నాలో ఏ దయ్యం పట్టి ఉంది? లార్డ్ చెప్తూ ఉన్నారు, నాలో ఉన్న విగ్రహాలే నాలో ఉన్న దయ్యాలు, ఆర్ ఈ ఏవైతే నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయో అవే ఈ శాతాను శక్తులు అని చెప్పి. The Canaanite woman says that her daughter is
demon possessed. The same way, the idols that are there in me, the demons that are there in me, what is it that I am possessed with, is we'll have to check ourselves. మనము ప్రవక్తల ద్వారా, దేవుడి ద్వారా నేర్చుకున్నదేంటంటే, ఎప్పుడైతే ఇది నాలో ఒక చిన్న బలహీనత అని అనుకుంటానో, అప్పటి వరకు కూడా నేను దాన్ని అధిగమించలేను. కానీ ఇది ఒక దయ్యము. ఈ దయ్యానికి నా దాంట్లో, నా శరీరంలో నేను చోటిచ్చాను అని నేను గ్రహిస్తే, అది తీసేయడానికి నేను ముందు అడుగు వేస్తాను. Every time there is a reference that whenever you have some weakness, we only mention it as weakness. When we realize that it is nothing but a demon that is I am possessed with, we will definitely pull it out. అక్కడ ఆ స్త్రీ ఒక తల్లిగా తను బాధపడుతుంది. నా జీవితంలో నేను చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన నా కొరకు వేచి ఉన్న ప్రతిసారి, నా దుర్బలతకు నేను అవకాశం ఇచ్చిన ప్రతిసారి ఆయన కూడా ఇదే విధంగా బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రతిసారి నేను నిలబడతాను అన్న ఒక నమ్మకంతో ఆయన ప్రతి ఒక్క అవమానము భరిస్తూ ఉన్నారు. Like how the woman was more concerned about her daughter's healing, same way, and was pleading to the Lord, the same way, every time there is an issue with me, even Lord Jesus Christ pleads on my behalf and waits for my confirmation. నేను తప్పు చేసినప్పుడు నేను చూశాను, యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఓదార్చడము, లేదు ఇది మరణకరమైన పాపం కాదు, నా వైపు మరలు, నేను నీకు మళ్ళీ జీవితంనిస్తాను, నేను నీకు తోడుగా ఉండి నేను నిలబడతాను అని చెప్పి ఆయన ఓదార్పునిచ్చి నాకు సహాయం చేశారు. I have seen it a number of times how the Lord Jesus Christ chides me and gives me that confidence. Every time I make a mistake or sin, he confides in me and says that it is not something which will lead you to death, and gives me that peace of mind. విశ్వాసమునికి కలిగిన ప్రతిఫలంలో ఇక్కడ ఈ స్త్రీని చూస్తే, ఎప్పుడైతే తను విశ్వాసముతో ఆ మాటలు పలికిందో, వెంటనే 28వ వచనంలో చూస్తే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను అని వాక్యం సెలవిస్తుంది. The result of the faith that the woman was having about the healing of her daughter is seen in verse 28. The woman, great in your faith, let it be as you desire. And she could see her daughter being healed a moment. ఇక్కడ నేను చూసింది, నేను నేర్చుకుంది ఏంటంటే, విశ్వాసంని పట్టుకొని ఉన్నాను, దేవుడిని నేను పట్టుకొని ఉన్నాను అంటే, ఒక ప్రేయర్ చేయడం గానీ, ఒకరికి వెళ్ళి నేను ఒక ఇష్యూ అన్నది చేయనవసరం లేదు. నేను హోల్డ్ ఆన్ చేయాల్సింది వాక్యంని. విశ్వాసము కలిగి నన్ను నేను మార్చుకుని వాక్యంపై విశ్వాసం కలిగి ఉన్నాను అనంటే, దాని ద్వారానే నేను స్వస్థత పొందుకుంటాను. What I have realized is I will get that healing or my issue resolved only when I have that 100% faith in whatever I am asking for. ఈ లోకంలో చాలా ఆశలున్నాయి. ఏ విధంగా లార్డ్ చెప్తూ ఉన్నారు శనివారం, డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే 1/3 ఆఫ్ ద యూత్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది అంటే 1/3 ఆఫ్ ద యూత్ అన్నది చాలా పెద్ద నంబర్. The Lord was mentioning about 1/3 of the youth going into depression and emphasizing on that aspect. యూత్ ఏ రీజన్స్ ఏంటి, ఎందుకు వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు, ఈ దయ్యాలు వారిలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, నన్ను నేను ఏ విధంగా సరిచూసుకోవాలి, వాక్యం ముందు పెట్టుకొని నన్ను నేను ఏ విధంగా చూసుకోవాలి, నాలో ఇంకా ఏ బలహీనత, ఏ దయ్యపు స్వభావం నేను కలిగి ఉన్నాను అని నేను చెక్ చేసుకోవాలి. So what is it that is influencing the youth, and what is it that influencing me? Everyone has to examine oneself. What is the demon that is possessed in me? ఒక యువత కాలేజ్‌కి వెళ్తున్న ఒక యువత ఏమేం ఫేస్ చేస్తున్నారు. నేను కాలేజ్‌కి వెళ్ళినప్పుడు చాలా ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యాను. అందరూ చూస్తే చాలా హైగా, పాష్‌గా ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నేను ఎక్కడో చాలా లోగా, నేను చాలా తక్కువగా నేను ఫీల్ అయ్యాను. What is day to day, if you look at every girl, what is it that the youth are facing? How confident are they when they are going to college? అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇది ఫేస్ చేస్తాం కదా. ఒక కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకంటే కొంతమంది చాలా బాగా రెడీ అయిన, ఆ ఫిజికల్ అపియరెన్స్ బాగున్నా కూడా సడెన్‌గా నాకు నేనే లో కనిపిస్తున్నానా? So whether it is a boy or a girl, when they go to the college or go outside, definitely they feel either inferior or superior looking at others. సో నేను ఈ లోకాశల వైపు, ఎంజాయ్‌మెంట్, ఫ్రెండ్స్ కలిస్తే ఇది చేద్దాము, అది చేద్దాము, ఈ ఎంజాయ్‌మెంట్ వైపు మగ్గు చూపిస్తున్నానా? Am I showing
more interest in the things of the flesh. ఈ లోకంలో ఎలా ఉంటుందంటే లుక్స్ వైస్ చూస్తారు. ఇతన్ని చూస్తే ఓకే. ఓకే. రిచ్‌గా ఉన్నాడు. సో, మనకి ఏదైనా కావాలన్నా కొనివ్వగలరు. మైండ్ అంతా కూడా ఈ యూత్ బయట మైండ్ సెట్ అంతా కూడా ఇలాగే ఉంది. People, what they look for is the looks of the people, if whether the person is rich or well dressed. All those things are more emphasized on nowadays, and the attributes of the man is judged because of that. సో, దాన్ని బట్టి ఈ లోకాశల వైపు చూసి, లేకపోతే అరే! వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు. నేను ఒంటరిగా అయిపోయాను. ఒక్కదాన్నే ఉన్నాను. ఇలాంటివన్నీ కూడా నన్ను పట్టుకుంటున్నాయా? లేకపోతే నేను ఇది అంతా దేవుని దృష్టికి కరెక్ట్ కాదు కదా! ఆ టైంలో నేను వాక్యం ముందుకు పెట్టుకున్నాను అనంటే, అప్పుడు నాకు గుర్తొస్తుంది. దేవుడు నా రంగు రూపుల్ని లక్ష్య పెట్టాడు కదా! ఆయన చూసేది నా హృదయాన్ని అన్న వాక్యం నాకు గుర్తొచ్చింది అనంటే, ఆ వాక్యం ద్వారా నేను శక్తి పొందుకుంటాను. So every time a person feels low or in depression, comparing oneself with the others who might be well off or well dressed, the only thing that will save them is the word of God, and remembering the word of God, saying that this is not acceptable. What I am, how I am is more acceptable, because the Lord sees only the heart and not the physical appearance. ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. కానీ నాకు గుర్తొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువే నాకు ఫ్రెండ్ అయి ఉన్నారు కదా! ఆయన నాకు ఫర్ ఎవర్ హెల్ప్ అని నేను గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆ వాక్యం నాకెంతగా బలం చేకూరుస్తుంది అంటే, నేను వాళ్ళ వైపు కాదు, వాళ్ళే నా వైపు చూస్తారు. ఎందుకంటే నాలో ఆ స్వభావము, యేసుక్రీస్తు ప్రభు స్వభావము నేనది డిఫరెంట్‌గా చూపించగలుగుతాను. Every time anyone feels low, they have to apply the word of God and say that Lord is my friend, not the people that are outside, and he is going to do wonderful things for me. ఒకసారి టైటస్ 3:3 చూద్దామండి. Let's look at Titus 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమై ఉండి, దుష్టత్వమునందు, అసూయయందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి కదా! ఒకప్పుడు ఇదే నా పరిస్థితి ఉండింది. This is how I was at one point in time. అవివేకము. తెలీదు. ఓకే. వాళ్ళు మాట్లాడకపోతే నేనేదో చాలా తక్కువైపోయినట్టు, లేపోతే టీచర్ ఎక్కడ ఏదైనా అడిగేస్తుందా అని భయంతో ఉండిపోవడము. అన్నీ ఈ ఫ్రెండ్స్ అనేటప్పటికి ఓకే. వాళ్ళందరూ ఒకలాగున్నారు. నేనెందుకు సైలెంట్‌గా ఉండిపోతున్నాను. లేకపోతే ఓకే. వాళ్ళతో కలవాలి అనంటే నేను బయటికి వెళ్ళాలి అని అన్నప్పుడు వెళ్ళలేను. ఎందుకంటే నాకు ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ అందరూ వెళ్తున్నారు. ఇది అంతా కూడా మైండ్‌లో ఒక భయము. ఆ భయంలో నెట్టేసింది. Whatever is written in Titus 3:3, I used to experience, because I was foolish and I was not able to understand what the others are going through. I used to feel very inferior in lot of things. That fear was in me all through. సో, నేను ఇలాగ దురాశలకి అంటే ఫ్రెండ్స్ కావాలని చెప్పి వాళ్ళకి అనుకూలంగా నన్ను నేను మార్చుకుంటున్నానా? లేకపోతే కాలేజ్ సిట్యుయేషన్ అక్కడ ఎన్విరాన్మెంట్‌ని బట్టి మిగతా వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం నన్ను నేను మార్చుకుంటున్నానా? లేకపోతే వాక్యంని ముందు పెట్టుకుంటున్నాను. So everyone, especially the youth, has to check themselves before they are drawn into depression. Whether are they able to adjust to themselves with the word of God and remember the word of God, or do they want to please others by doing whatever they are expecting of them? మనము ఎంతో బ్లెస్డ్ కదా! ఎందుకంటే ఇప్పుడే యూత్‌గా మనం ఉన్నప్పుడే ఆ వాక్యం ఇచ్చే ధైర్యము మనందరికీ కలిగి ఉంది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. We are so very blessed, because especially the youth, whatever comes from the Lord, if we accept it and receive it and display that, we don't have to go through any kind of depression. ఎజెకియల్ 18:23 చూద్దామండి. Let us look at Ezekiel 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదియే ప్రభువగు యెహోవా వాక్కు. లార్డ్ చెప్తున్నారు, దుష్టులలో ఇప్పటివరకు నాలో ఉన్న దుష్టత్వము చాలా మ్యానిప్యులేట్ చేసుకునేదాన్ని. ఓకే. వాళ్ళెలా చెప్పారు, ఒక ఫ్రెండ్ చెప్పి తను ఇలా చేస్తుంది, తను నీ గురించే మాట్లాడింది అనంటే, అవునా? అలాంటి ఒక నేచర్, ఒక ఫ్రెండ్‌ని ప్లీజ్ చేయడం కోసం ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి ఇలాంటివన్నీ చేసిన తర్వాత లార్డ్ చెప్తున్నారు, ఇలాంటి దుష్టత్వం అన్నీ మీకున్నాయి. ఇవన్నీ తీసేసి ఒక్క దుష్టుడు కూడా మరణించుటలో నాకే సంతోషం లేదు, కానీ మీ ప్రవర్తనను దిద్దుకొనుడి అని ఆయన చేయి మనకి అందిస్తున్నారు. Whatever
I used to experience, I'm sharing, I used to have that feeling, that wicked feeling, that if somebody comes and says something about somebody, I used to go and try to please them. So this is what is the wickedness which used to be there. And that wickedness, Lord says, you have to come out of it and turn to his ways and live. సో, దుష్టుల్లో ఒక్కరు కూడా మరణించుటలో దేవుడికి ఏ సంతోషం లేదు. కానీ అది నా ప్రవర్తన. ఏదైతే నాలో ఉన్న చెడుని అది దిద్దుకున్నప్పుడు, ఇప్పుడు నేను దాంట్లో కలిగిన సమాధానం నేను చూడగలుగుతున్నాను. ఎప్పుడైతే నా ఆఫీస్‌లో ఒకప్పుడు మేము ప్రెజెంట్ చేయాలి. ఏం వర్క్ చేస్తున్నామో అని చెప్పి కొంచెం వర్క్ చేసినా కూడా దాన్ని హైగా చేసి ప్రెజెంట్ చేయడం. ఇవన్నీ నేనే చేశాను అని ప్రెజెంట్ చేయడం. కానీ ఇప్పుడు అవసరం లేదు. నేను దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నానా? లేదా? నేను నా వర్క్ టైంకి కరెక్ట్‌గా చేస్తున్నానా? ఇది చేసినప్పుడు కలుగుతున్న శాంతి, సమాధానం అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతారు. What the pleasure that I used to take having that wicked nature, when I have corrected myself and come out of it, now when in my office situation, whenever there is a situation, I used to overtell about myself and over project about myself, saying that I have done this, I have done that to please them. But now, after knowing the word, I have stopped doing that. I have that peace of mind more now. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చినా కూడా అయ్యో! ఏమైపోతుంది? ఎలా జరుగుతుంది? అన్న భయం కాకుండా ఇది ఇలా జరిగింది అంటే నేను ఏదో తప్పు చేశాను. ఆ తప్పు ఏంటి? అది కరెక్ట్ చేసుకొని ఏ విధంగా నేను నిలబడాలి? వాక్యము ప్రతి ఒక్క పరిస్థితిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్నది మనకు నేర్పిస్తుంది. So every time I face with a situation, I used to be worried and be anxious. Now, after knowing the word, I have come out of that, and I only check myself, where is it that I have gone wrong, and where the Lord is showing me is what I see. Now I find more peace when I go through that. నేను చూసిందేంటంటే, నా ప్రవర్తనను మార్చుకున్న తర్వాత ఎప్పుడైతే నేను ఒకరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్లీజ్ చేయాల్సింది దేవుడిని మాత్రమే. అది కూడా కరెక్ట్ వేలో ఉండి మాత్రమే నేను ప్లీజ్ చేయాలి. ఏది అడిషన్స్ చేయకూడదు అని నేర్చుకున్న తర్వాత, అది ఆ డిఫరెన్స్ అన్నది నా లైఫ్‌లో నేను చూస్తున్నాను. I could now, I'm able to see that difference when I detest from pleasing others and be what I am. That is what is pleasing to me and also to the Lord. సో, నేను నా ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు దేవుడు నాకేం కలుగజేశారు అన్నది ఎజెకియల్ 36, 26 అండ్ 27లో చూద్దాము. ఎప్పుడైతే నా ప్రవర్తనని నేను మార్చుకున్నానో, ఆయన నాకిచ్చింది ఒక నూతన హృదయము. The moment I have changed myself and fallen into the word of God, he has given me that new heart. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. ఇది లార్డ్ చెప్తున్నారు. ఇది చెప్పినప్పుడు ఇది నిజంగా నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఒకప్పుడు ఒక చిన్న సిట్యుయేషన్ అంటే ఆఫీస్‌లో వర్క్ ప్రెషర్ అది ఎక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా టూ మెనీ థింగ్స్ ఒకేసారి అవుతున్నప్పుడు ప్రెషర్ తీసుకునేదాన్ని. కంగారు పడిపోయేదాన్ని. So the Lord here says in Ezekiel that he has removed that heart of stone and given me heart of flesh. So I used to be very nervous and tensed whenever too many things used to come upon me. But now, after taking the word and believing in whatever this word says, I have come out of it. ఈ నూతన స్వభావంలో ప్రతి ఒక్క పరిస్థితిని చాలా సమాధానంతో నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఓకే. టెన్షనేం లేదు. ఓకే. ఇదవుతుందా? సరే ఇది చేస్తాను. లేకపోతే అదే వర్క్ అప్పుడు చేసేదే ఇప్పుడు చేస్తున్నాను. కానీ రెండింటికి నేను కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఒక ప్రెషర్ కానీ ఏది లేదు. చాలా పీస్‌ఫుల్‌గా. అదే లార్డ్ అంటారు కదా! నేను ఇచ్చే సమాధానం ఈ లోకంలో ఇవ్వలేరు. అది ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ దట్ peace and calm within myself, because I am no more getting nervous whenever there are too many things. Instead of getting nervous or tensed, I put the word of God and then handle it very, very peacefully. ఆ రాతి గుండెను తీసి మాంసపు గుండెనివ్వడము అనంటే అన్ని పనులు చేసేదాన్ని. కానీ ఇంత ప్రెషర్ సడెన్‌గా అందరూ ఒకేసారి వచ్చేసారు. ఈ విజిటర్ వస్తున్నారు, వాళ్ళొస్తున్నారు. అందరూ ఒకేసారి ఒకటి తర్వాత ఒకటొస్తే పీస్‌ఫుల్‌గా హ్యాండిల్ అంటే మాటలు పలకడంలో నేను అనుకునేదాన్ని ఓకే. నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. కంప్లెయింట్ చేయట్లేదు కదా అని. కానీ లార్డ్ అంటున్నారు, అలా నువ్వు పలకడం కూడా అది గుణగటం, సొనగటము అన్నది నేర్పించిన తర్వాత ఈ విషయంలో మార్చుకున్నప్పుడు ఏ చిన్న పని చేసినా కానీ దానికి తగ్గట్టు రికగ్నిషన్ చూస్తున్నాను. దానికి తగ్గట్టు నాలో ఉన్న సమాధానము ఎంత పీస్‌ఫుల్‌గా నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను అన్న డిఫరెన్స్ నేను చూడగలుగుతున్నాను. I am able to see the difference in me when once I have changed
God has given me that heart of flesh, because every time I'm handling a situation, I'm able to see that, find that peace in me. I used to get nervous thinking that why so many things are coming one after the other. They can come one after the other instead of put all at once. All that tension used to be there, and I used to murmur and grumble. But Lord says, I used to feel that I'm only complaining, only expressing my issue, but actually it goes into complaining and murmur. Once I came out of that and handle very smoothly, it gives me a lot of peace now. ఇది గుల్లగటము, సొనగటము అన్నది తెలియకుండానే నేను చాలా కాలంగా చేస్తూ వచ్చిన తప్పు. ఇవన్నీ పాపము అని నేను గ్రహించి వదిలిపెట్టిన తర్వాత, దేవుడు నాకు ప్రతి ఒక్క విషయంలో ఆయన చెప్పినట్టు ఆ హృదయము, ఆయన కనికరం నేను పొందుకున్నాను. Once I never used to differentiate between murmuring and grumbling, and used to think that it is only expression. But once I realized, and that too, once I realized that murmuring and grumbling is not right in the sight of God, now I am stopping that, and I can see the change in me. 1 Peter 2, 10, 11 and 12 చూద్దామండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 10 నుండి 12వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. నాకు ఈ సంతోషము, ఇది ఇస్తున్న సంతోషం ముందు మిగతాది ఏది కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నా ఓన్ అండర్‌స్టాండింగ్‌లో నేను చేస్తున్నప్పుడు ఈ లోకానికి సంబంధించిన మనిషిగా నేను మిగిలిపోయాను. కానీ వాక్యముని నేను ముందు పెట్టుకొని దాన్ని సరిచూసుకొని నడుస్తున్నప్పుడు లార్డ్ చెప్తున్నారు, దేవుని ప్రజలై ఉన్నారు. ఆయన ద్వారా కనికరం పొందుకున్న వారమై. So the word says, once you were not a people, but now you were not a people, but now you are of God's people. This I could find the difference in me. I am more at peace now once I understood that God is with me. 11th verse. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మ విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో ఓకే. సో 11th verse ఇక్కడ మనం చూస్తే ఎప్పటి వరకు నేను ఈ లోకానికి అనుకూలంగా నేను జీవిస్తున్నానో, శరీరానికి అనుకూలంగా నేను కార్యాలు చేస్తున్నాను. నా క్రియ ప్రతీది కూడా శరీరానుకూలంగా ఉండింది. కానీ వాక్యము అన్నది గ్రహింపు తెలిసిన తర్వాత దానికి విసర్జించి, అంటే శరీరానికి విరోధంగా కార్యం చేయడం. So as long as I was working with the world, I realized that I am operating with my flesh. So once I have come out of it, now I am more at peace. సో ఇక్కడ మనం యూత్ అందరూ కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నేను దేవుని వాక్యంని ముందు పెట్టుకొని, యేసుక్రీస్తు ప్రభు ప్రతి సమయంలో నన్ను చూస్తున్నారు, ఆయన వాక్యం ముందు పెట్టుకుంటే యుద్ధం చేయాల్సింది నేను కాదు, ఆయనే నా పక్షంలో ఉండి నా ప్రతి పరిస్థితిని తారుమారు చేయగలరు అని చెప్పి అది నేను ముందు పెట్టుకున్నాను అనంటే, ప్రతి ఒక్క స్థితిని నాకు ఏ విధంగా మారుస్తారు అన్నది 12వ వచనంలో చూద్దాం. The youth has to come to this terms, saying that it is the word only which will give them comfort, which will give them all the comfort of the world, instead of depending on the things of the world. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను బోరింగ్ జ్యోతితో వెళ్ళాలా ఇలా ఉండేది, అంటే గాసిప్ ఉండేది కాదు, ఎక్కువసేపు టైం పాస్ చేయడము ఇవన్నీ నేను చేయను కాబట్టి బోర్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఓకే, జ్యోతి రాలేదా, తనతో మాట్లాడాలి, చాలా రోజులు అయిపోయింది అంటే ఇప్పుడు మాట్లాడాలి అని చూస్తున్నారు. ఒకప్పుడు ఇదే టీమ్ నన్ను బోర్ అని చెప్పి నన్ను అవాయిడ్ చేయడము అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మార్చుకోలేదు కానీ వాక్యము ప్రతి ఒక్కరిని నాకు అనుకూలంగా మార్చేస్తుంది. అది అక్కడ దేవుడికి మహిమ కలుగుతుంది. So what I could notice is people who used to come to me, they used to feel that, oh, Jyoti, she's so boring. The same person, I have not changed, but the Lord has changed the conditions of the other people. Now they look forward to meeting me and having some fellowship with me. ఒకప్పుడు ప్రతి విషయంలో నెగెటివ్‌ని చూసేవాళ్ళము. అంటే ఇదేంటి ఇంత వర్క్ చేసినా, అంటే ఏదో ఒక చిన్న తప్పున ఆ పాయింట్ ఔట్‌లోకి వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో లేదు, ఇది ఇలా చెప్పారు అంటే అందరూ చెప్పరు. ఇదొచ్చింది అంటే ఈ కరెక్షన్. వాక్యంని లార్డ్ అంటున్నారు, మీ ఆఫీస్ లైఫ్ డిఫరెంట్,
డైలీ లైఫ్ డిఫరెంట్, స్పిరిచ్యువల్ లైఫ్ డిఫరెంట్. ఇవన్నీ డిఫరెంట్ కావు అన్నది నేను రియల్‌గా అలాగే చూసాను. ఎప్పుడైతే ప్రతి పరిస్థితిని ఇది చెప్పారు అంటే నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావనుకో, రేపు నీకు ఏ ఇష్యూ అన్నదే రాదు కదా! యువర్ బాస్ ఈస్ హెల్పింగ్ యూ అని చెప్పినప్పుడు, అరే! యాహ్! ఇలాగ ఆలోచించలేదు అని చెప్పి ఆ విధంగా అంటే ప్రతి పరిస్థితిలో మనము దేవునికి అనుకూలంగా మార్చుకున్నప్పుడు స్థితి మనకి అనుకూలంగా మారుతుంది. So every time I change my situation, the situation changes according to me, because that is how I could find in every aspect of my office life. The Lord says there is no difference between your spiritual life, your daily life, and your office life. Everything is same. That means I have to think the same way the word is teaching me. ఇది ప్రతి ఒక్క విషయంలో నేను నా జీవితంలో నేను అనుభవించగలిగాను. లార్డ్ చెప్తారు, "మీరు కోపపడకుడి" అన్నప్పుడు లార్డ్ అన్నారు, "వాక్యము మీలో కనిపించాలి." నేను వాక్యం నాకు తెలుసు. కానీ వాక్యంకి నేను తెలుసా అన్నప్పుడు స్టార్టింగ్‌లో నాకివన్నీ అర్థమయ్యేది కాదు. అదేంటి వాక్యంకి నేనెలా తెలుస్తాను అని చెప్పి. కానీ నేనిది ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అయ్యానో నేను సైలెంట్‌గా మా బాస్ ఒక పరిస్థితిలో నన్ను చాలా సీరియస్ అయిపోయి ఏదో అనేసారు. నేను సైలెంట్‌గా ఉన్నాను. ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. అక్కడ నా మిస్టేక్ కాదు. సైలెంట్‌గా ఉండిపోయాను. కానీ ఎప్పుడైతే ఆయనకి తర్వాత 2 డేస్ తర్వాత తెలిసిందో, ఆయన మళ్ళీ కాల్ చేసి, "జ్యోతి యూ కుడ్ హావ్ జస్ట్ టోల్డ్ మీ. అది నువ్వు చెప్పేసి అయిపోయేది కదా! నేను అన్నీ అన్నప్పుడు నువ్వు సైలెంట్‌గా ఎందుకున్నావు?" అన్నప్పుడు నేను చెప్పాను, "ఇట్స్ ఓకే. మీకు కరెక్ట్ టైమ్‌లో తెలుస్తుంది. అండ్ ఐ నో థింగ్స్ విల్ బి సార్టెడ్." అది ఓకే అంటే సీరియస్‌లీ అని. అంటే ఆ డిఫరెన్స్ అన్నది చూపించగలుగుతుంది. So when the Lord was teaching me that uh, it is not important that I know the word, but the word has to know me, I never used to find out what is it. But later on, in my situation with my boss, when he used to say something, I used to just remain silent. The next day, the boss himself used to come back and tell me, "How come you did not react? Why you should have told me that this is what I used to simply say that." That is how the word teaches me. That is how I can behave. అక్కడ వాక్యము నన్ను గ్రహించడము. అది ఆహ్, ఒకటి జరుగుతున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడు నాకు రియలైజ్ అయింది. అవును కదా! లార్డ్ అందుకని వాక్యంని మీరు తెలుసుకోవడం కాదు, వాక్యం మిమ్మల్ని గ్రహించాలి అన్నది ఇది మన లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అన్నదే దేవుని ఉద్దేశ్యం. So the same way, in every situation, I used to realize how the word is working in me, and the word is knowing me instead of me knowing the word. అందుకని ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మీరు పరదేశులై ఉన్నారు, యాత్రికులు. లార్డ్ అంటారు కదా! వి ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోక సంబంధులం కాము. The word అందుకని here, లోకానుకూలంగా మన ప్రవర్తన ఉండవలసిన అవసరం లేదు. the word here in verse 11 says that we are sojourners. Even the Lord keeps telling that we don't belong to this. Our citizenship is not of this world. So every time I realize this and understand, it gives me a lot of peace. సో, మనమందరం కూడా ప్రతి పరిస్థితిలో ఈ లోకానుకూలమైనది లేకపోతే మిగతా వాళ్ళ గురించి నన్ను నేను మార్చుకునే అవసరం లేదు. నేను నా కంటి ముందు పెట్టుకోవాల్సింది ఒకటేంటంటే, వాక్యము దృష్టిలో అంటే దేవుని దృష్టికి ఇది అనుకూలమైనదా? కాదా? దేవుడు ఈ టైంలో ఆయనైతే ఏం చేస్తారు? ఆయన దృష్టికి ఏది కరెక్ట్? So only thing I have to know at every stage in my life is, what would Jesus do in this situation, and what is it that if whatever I am doing, will it be pleasing to the Lord? అప్పుడు అన్యజనులలో మనల్ని ఒక ఎగ్జాంపుల్‌గా పెడతారు అని చెప్తున్నారు. And then only the Lord will put us as an example for others. అది మనం చేసినప్పుడు ఫస్ట్ పీటర్ 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాను, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రతి ఒక్క పరిస్థితిలో నేను గ్రహించింది ఏంటంటే, వాక్యము నేను ముందు పెట్టుకున్నప్పుడు ఆయన నాకు తోడుగా ఉంటారు. ఆయన నా చేయి పట్టుకుంటారు. What I have realized is, whenever I am putting the word of God in front of me, he is the one who is going to hold my hand. కానీ నేను ఆ సిట్యుయేషన్‌ని చూసి దానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు, ఇది కూడా నేను నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. పరిస్థితిని చూసి దానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు, నా ఓన్ అండర్‌స్టాండింగ్‌లో నేను ఆపరేట్ చేశాను. So I could experience even the other side also. Every time I used to go with my own understanding, I realized that this is not according to the word of God. అది కీడు చేయి దానిగా నేను ఉండిపోయాను. That used to do evil for me. కానీ దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు,
ఆయన నా ప్రార్థనలు వింటారు అన్నప్పుడు, నేను ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు, అక్కడ మేము మాత్రమే ఉన్నాం. నా ఫ్యామిలీ మాత్రమే ఉంది. ఆ పరిస్థితిలో ఒక, ఒక అమ్మ హృదయం, ఒక తల్లి హృదయము కొట్టుకుంటుంది. ఆ టైంలో నాకు ఒక కంప్లీట్‌లీ ఒక సింకింగ్ సింకింగ్ శాండ్‌లో మనము బురదలో ఇలా కూరుకుపోతుంటాం కదా! అలాంటి పరిస్థితి. నాకు ఒక చెయ్యి పట్టుకొని లాగే అవసరం చాలా ఉంది. అలాంటి టైంలో లార్డ్‌కి తెలుసు. నాకు ఏం ఆన్సర్ ఇవ్వాలని. నేను చెప్పలేదు నా పరిస్థితి. కానీ ఆయన నాకు చెప్పారు. ఇది జరిగింది అని చెప్పి. వెంటనే థాంక్ యూ లార్డ్ అని చెప్పినప్పుడు ఆ బలము ఆయన వెంట ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆ శక్తి ఏదైతే మనం పొందుకుంటామో, ఈ లోకము అంతా మన వైపున్నా కూడా ఆ శక్తి ఆయన ఇచ్చినంతగా ఇంకెవ్వరు ఇవ్వలేరు. I could understand the heart of a mother when there was a situation when I felt that I was sinking in a mire, the soft sand. So I could feel the hand of God when that He was bringing me out, and I was thanking the Lord. ఆయనకి తెలుసు. నాకు ఏ మాట చెబితే ఆ బాధలో నుండి నేను బయటికొస్తాను. ఆయన అంటారు కదా! నేను మిమ్మల్ని చూడను, మీ హృదయాన్ని గ్రహిస్తాను. నిజంగా ఆయన నా హృదయాన్ని చూసి ప్రతి సిట్యుయేషన్‌లో ఆ హృదయానికి ఏది చెబితే ఆహ్, ఆహ్, ఆ వాత్సల్యంతో కూడిన ఆ మాటలు లేదా ఆ ధైర్యము ఏది చెప్తే ఇవ్వగలుగుతానో అది ఆయనకి మాత్రమే తెలుసు. దేవుడు మనందరి నుండి కోరుకుంటుంది అదే. It is only the Lord who knows at what time what will give me peace of mind and what will bring me out of the situation. That is what we need to understand from the word of God. Psalms 115 11th verse. కీర్తనలు 115వ అధ్యాయము 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఇది నేను నా లైఫ్‌లో చూసాను. ఏంటంటే ఆయన కేడముగా ఉండి I could experience this in my life. He is my shield. సో ఇది యెహోవా మనతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే నమ్మకము. నేను కలిగి ఉండాల్సింది ఆయన పైన విశ్వాసం. ఆ విశ్వాసం నేను కలిగి ఉన్నప్పుడు నమ్మకంగా నేను నిలబడతాను. When I have that faith in the Lord, I will be able to stand firm. నమ్మకంగా నేను నిలబడినప్పుడు ఆయన కార్యాలు నేను నా లైఫ్‌లో చూడగలుగుతాను. ఆయన నా నోటి నుండి వస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన వింటారు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నారు. When I am faithful to the word and to his instructions, he is going to answer every prayer and he is in my life. అదే విధంగా 14th వర్స్, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎప్పుడైతే నేను ఈ విశ్వాసము కలిగి వాక్యం పట్టుకొని నమ్మకముగా ఆయన చూపించిన మార్గంలో నేను నడుస్తానో, ఆయన నా ప్రతి ఒక్క అవసరత, ఎందుకంటే నా అవసరత నా అండర్‌స్టాండింగ్ ప్రకారం చాలా లిమిటెడ్ ఉంటుంది. కానీ ఆయన మీద నేను ఆధారపడ్డప్పుడు ఆయనకి తెలుసు నాకు ఏది బెస్ట్. అందుకని మనకి నేర్పిస్తున్నారు బరూక్‌లో ఏంటంటే, నీకేం కావాలో కాదు, దేవుడు ఏది మీకు ఇవ్వగూర్చున్నారో అది అడుగుడి. అదే మనకి మేలైనది అని. When I have that faith and holding on to the word of God, it is not as per my wish what I want, because he would want to give more and more. He would want to give more in the increase, not what I desire. జెఫన్యా 3:13. లార్డ్ మన నుండి ఏం కోరుకుంటున్నారు అనంటే, ఈ లోకం నుండి మన అందరిని, బరూక్ ఎదనైలో ఉన్న ప్రతి ఒక్కరిని వేరుపరిచి ఉన్నారు. కాబట్టి ఆ వేరుపరిచిన వారిగానే మనం ఉండాలి. ఆయన స్వభావము, ఆయన నేర్పిస్తున్న ప్రతి ఒక్క ఇన్‌స్ట్రక్షన్‌ని ఫాలో అవుతూ నేను ఆ డిఫరెన్స్ అన్నది నేను చూపించగలగాలి. He has separated each one of us from the world and the worldly living. So I have to show that why he has separated, and the difference I have to show to him at every moment. ఎందుకంటే మన ప్రతి ఒక్క అవసరతను ఆయన తెలుసుకొని, ఈ పరిస్థితిలో మీరు ఏ విధంగా నిలబడాలి, ఈ పరిస్థితిని ఎలాగా హ్యాండిల్ చేయాలి, ప్రతి ఒక్కటి దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా మన లైఫ్‌లో, బరూక్‌లో ఉన్న ప్రతి ఒక్క చైల్డ్ లైఫ్ మన ప్రవక్తలకి తెలుసు. వారి జీవితంలో ఏమి సమస్య ఉంది, ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మనం చెప్పిన ప్రతి ఒక్కటి వాళ్ళు మనకి తోడుగా ఉన్నారు. So if I stand firm, it is the Lord who will guide us, and our prophets every prophet knows every situation of ours, and they always come for help to bring us out of this. ఇది బయట జరగదండి. బయట ఒకరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే ఒకరు ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు అనంటే, అయ్యో! నన్నెక్కడ అడుగుతారో, మళ్ళీ నాకు ఇబ్బందుల్లో నేను పడిపోతానేమో అని తనని తాను దూరంగా పెట్టుకునే వాళ్ళనే చూసాను. కానీ బరూక్‌లో మాత్రమే
ప్రతి ఒక్కరి ఉద్దేశము ఇక్కడ ప్రవక్తలది గాని, ప్రాఫిట్స్‌ది, ప్రీస్ట్‌ది ప్రతి ఒక్కరిది నేను చూసింది ఒకటే ఏంటంటే, ఏ విధంగా మనకు సహాయం చేసి ఆ పరిస్థితిలో నుండి బయటికి తీసుకురావాలి అనేసి. I have seen in the outside world, whenever I go with some kind of a financial difficulty, they tend to run far away because they will think that I am going to ask them for that financial help. But whereas in Baruch, every time I go for any kind of help with my leaders or the prophets and the priests, all of them come to help me in some way or other. Not financially, they never run away. They know our situation. ఇది కలిగింది ఆయన ఇచ్చిన ఆ నూతన హృదయం వల్లనే. ఆ స్వభావం, ఆ నవీన స్వభావము దానివల్ల ఇది యేసుక్రీస్తు ప్రభు స్వభావం. ఇది ఎందుకు వాళ్ళు చేయగలుగుతున్నారు? ఆ ప్రేమని వాళ్ళు కనపరచగలుగుతున్నారు అనంటే, ఆయన మన మధ్యలో ఉండి, ఆయన ప్రేమను మనందరికీ చూపించి, ఈ విధంగా ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. ఒక తల్లిగా నేను యేసుక్రీస్తు ప్రభువుని నా లైఫ్‌లో చూసాను. So this thing is happening from the prophets and the leaders, and also the Lord who is in the midst of us is spreading that love to everyone, and everyone comes forward and helps us at every situation. That is happening because of the new heart that the Lord has given to each one of us. ఒక తల్లి హృదయం ఎలాగైతే ఆ కనాని స్త్రీ తన కూతురి స్వస్థత కోసం ప్రార్థించిందో, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు నా వెన్నంటే ఉండి, నా పరిస్థితిలో నుండి కంప్లీట్ స్వస్థత, ఇది శారీరకం కాదు, ఆత్మీయ స్వస్థత పొందుకునేదాకా నేను వదిలేస్తానా? వదిలిపెట్టను. నా పిల్లల్ని నేను వదిలిపెట్టను అని చెప్పి, మనకి ధైర్యం చెప్పి, మన తోడుగా ఉంటున్న దేవుడే మన దేవుడు యెహోవా. Like how the Canaanite woman did not leave the Lord unless her daughter was healed. Likewise, even the Lord will not leave us, and He has been holding on to us. He is in the midst of us, and He wants to help each and every one of us by giving them good health, and every need of ours will be to be fulfilled. లార్డ్ ప్రేమని బరూక్‌లో వస్తున్న ప్రతి ఒక్కరికి అది మనం కనపరచాలి. ఎందుకంటే నేను వచ్చిన పరిస్థితిలో ఏ విధంగా అయితే నేనున్నానో లార్డ్ మనకి చాలా సార్లు ఈ మధ్య గుర్తు చేస్తున్నారు కదా! ది డే ఆఫ్ విజిటేషన్, దేవుడు నన్ను దర్శించిన దినము అది నేను మర్చిపోకూడదు. This is happening because the way the Lord has brought each one of us under His wings and teaching us the love, the same thing He wants us to spread to others, and not forget the day of His visitation. ఏ విధంగా నా ప్రతి అవసరతలో దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన ప్రవక్తల్ని నాకు తోడుగా ఉంచారో, అదే విధంగా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా కూడా, అది కాలేజ్ అయ్యుంటే యూత్ కాబట్టి కాలేజ్‌లో మీ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు ప్రాబ్లమ్‌లో ఉన్నారా? ఏ విషయంలో అయినా డిప్రెస్డ్‌గా అనిపిస్తున్నారా? సైలెంట్‌గా ఉన్నారా? నేనున్నాను. నీకు ప్రాబ్లమ్ ఏంటి? మనం ఒక సొల్యూషన్ చూద్దాము అని వాక్యంని కనెక్ట్ చేసుకొని మనం చెప్పగలగాలి. So He's teaching us these things, basic things of love to everyone, so that in every situation, for example, the youth, if somebody is in depression or you find that somebody is not speaking, we have to go and speak to them and spread that love so that we will understand them. ఎందుకంటే వాక్యము మాత్రమే ఏ మనిషికైనా కూడా వాళ్ళ పరిస్థితిలో నుంచి విడుదల కలుగజేసేది, డెలివరెన్స్ ఇచ్చేది వాక్యం మాత్రమే. It is only the word of God which will deliver anybody from any kind of worse situations also. జెఫన్యా 3:13. Let us look at Zephaniah 3:13. ఇజ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే, ఇజ్రాయేలీయుల్లో శేషించిన వారు, ఈ మిగిలిన వారిలాగానే మనము ఉండాలి. ఎందుకంటే మనం ఆత్మీయ ఇజ్రాయేలీయులం. We are the spiritual Israelites. The word here says the remnant of Israel shall do no unrighteousness or does not speak lies. The verse goes on to say, and we have to remain that way all through our lives. ఆయన భయం కలిగి, ఇది మనం ఎప్పుడు ఉండగలుగుతాము అంటే, ఆయన భయము కలిగి, ఆయన నన్ను నిరంతరము చూస్తున్నారు అని చెప్పి నేను భయపడుతూ ఉన్నప్పుడు అబద్ధం ఆడము, కపటపు మాటలు పలకము. ఏ విషయమైనా సరే ఆయన నాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఈ లోకానికి సంబంధించిన భయం నాకుండదు. కానీ ఆయన దృష్టికి నేను అనుకూలంగా ఉండాలి అన్న భయం మాత్రమే నాకు ఉంటుంది. So this will happen only when I have the fear of the Lord and the fear that He is watching me. This thing will definitely, we will not do things of the world because we know that
we will have to please him at every stage, and that fear of God will keep us in the right track always. Psalms 115:15 Psalms 115:15. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మన మధ్యలో భూమి ఆకాశములు సృజించిన యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆయన మనకి వాక్యం నేర్పిస్తున్నారు. May you be blessed by the Lord who made heaven and earth. The one who has made the heaven and earth is the one who is going to bless us, and he is watching us at every step. పౌలు దేవుని దర్శనం పొందుకుని ఆయన చెప్పిన ఒక్క మాటకి అవిధేయుడనై ఉండలేకపోయాను అని చెప్తున్నారు. Like how Paul said, after hearing to the word of the God and his voice, he could not stay disobedient anymore. అదే విధంగా మనము ఆయన ఒక్కసారి విన్నారు, కానీ నేను వారానికి 2 సార్లు వింటున్నాను. ఆయన వాక్యము ఆయన ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా వింటున్నాను. Paul heard only once the voice of the Lord, but every Saturday and Sunday through the Lord and also his prophets, we are hearing to his voice every time. కాబట్టి నేను ఇంకా ఇంత విధేయత కలిగి ఉండాలి అన్నది నన్ను నేను పరీక్షించుకోవాలి. So let us examine ourselves how much more obedient I need to be, and we all need to be. విశ్వాసము అన్నది దేవునికి చాలా ఇష్టమై ఉన్నది. The Lord loves us to be faithful. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వాక్యం Because సెలవిస్తుంది. the word says it is impossible to please God if you are not obedient. సో నేను నా Not లైఫ్ ని faithful. చూసుకున్నప్పుడు వాక్యం లేనప్పుడు పరిస్థితిని ఏ విధంగా హ్యాండిల్ చేశాను, అప్పుడు నా ఓన్ అండర్స్టాండింగ్ తో వెళ్ళినప్పుడు ప్రతిదీ కాంప్లికేటెడ్ అన్నీ చేశాను, కానీ ప్రతి ఒక్క విషయంలో ఒక భయము, ప్రతి విషయంలో భయపడుతూ ఉండేదాన్ని, ప్రతి విషయంలో అలగటము, అది తప్పు, అదొక పాపము అన్నదే గ్రహింపు లేని ఒక జీవితం జీవించాను. So there was a life once upon a time, not far away, but I used to have that fear of everything that I used to do when I did not have the word of God. I used to sulk. I used to fear that what will happen next. అది యెజబేలు స్వభావము, అలగటము అన్నది తెలిసినప్పుడు లిటరల్ గా వణుకొచ్చేసింది. యెజబేల్ స్వభావమా అని చెప్పేసి. When the Lord taught us that the behavior of sulking is nothing but the behavior of Jezebel, I started shivering. ఈ వాక్యము ఆయన మాత్రమే మనకి నేర్పిస్తున్నారు. This kind of word only he can teach us, and he has been teaching us. దేవుని ఉద్దేశము మనందరి పట్ల ఏముందంటే ఆయన చూపిస్తున్న ప్రతి ఒక్క మార్గము అది మనకి మేలు కొరకే. కాబట్టి ఆ వాక్యంని పట్టుకొని నేను ఆశీర్వాదం పొందుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. The desire of the Lord is that whatever he is teaching, the word of God, I have to hold on to it and also teach to the others who are not in good state. రెవల్యూషన్స్ 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉద్దేశం ఏంటి? ఆయన మరలా మన మధ్యలోకి ఎందుకు వచ్చారు అని అంటే, The desire of the Lord, why he has come again in our midst, is ఆయన స్వభావము, ఆయన క్రియలు మనకి నేర్పించి అనుభవ జ్ఞానంతో మనకి నేర్పిస్తున్నారు. he is teaching us his ways and his the way we have to live with experiential knowledge. మనలో ప్రతి ఒక్కరము లార్డ్ ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ డిఫరెన్స్ అన్నది నేను చూపించగలగాలి. Wherever I go, I have to show the difference of knowing the word. అలా నేను చేసినప్పుడు ఆయన వాక్యము నేను ప్రకటించని అవసరం లేదు, కానీ నా స్వభావము, నా మాటలతో, నా ప్రవర్తనతో నేను ప్రకటించినప్పుడు I don't have to teach them the word with my behavior and my actions, that they will show the word of God in me. అప్పుడు వాళ్ళే వచ్చి దేవుని కనికరం పొందుకుంటారు, అది కరెక్ట్ వేలో తీసుకెళ్ళగలరు. They will be led in the right way, and they will discern that the word is there in me. నేను గ్రహించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ఆ 3 years తర్వాత ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వండి నాన్న, ఎక్కువ ఎరువు వేసి ఈ ఫలించే విధంగా సహాయం చేస్తాను అని, ఈ సమయం కూడా లార్డ్ మనకి ఈ ఇయర్ అంతా కూడా అదే చేస్తున్నారు. ఎక్కువ మాన్యూర్ వేస్తున్నారు. వాక్యము చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క విషయం ఒక్కొక్క పాయింట్ వన్ మెసేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్గా నేర్పిస్తున్నారు. Like how the Lord Jesus Christ says,
give me 3 more years, I will ensure that this tree will grow. The same way, last 3 years he's been teaching even the minutest of things, and he's going much more in detail to teach us everything that is possible, so that we will learn and flourish. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మన అందరం కూడా ఫలం పొంది ఆయనలో వృద్ధి పొందాలి అన్నది. His desire is that all of us have to flourish and produce seed. Thank you, Lord.